హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే అలాగే ప్రసాదం రెసిపీ అండి. ఇది ప్రసాదంగాను అలాగే టిఫిన్లోకి డిన్నర్లో కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈ కట్ పొంగల్ని ఎలా చేసుకోవాలో ఒక బౌల్ తీసుకోండి. అందులో ఇక నేను చూపిస్తున్న కప్తో 1 కప్పు రైస్ తీసుకోండి. 1 కప్ రైస్ అలాగే 3/4 కప్పు పెసరపప్పు తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాక మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అందులో వాటర్ పోసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కుక్కర్ తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్తో 7 కప్స్ వాటర్ వేసుకోండి. 7 కప్స్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్. తర్వాత 7 కప్స్ వేసాక వాటర్ని కొంచెం హీట్ అయ్యాక మనం నానబెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పుని వేసేసుకోండి. వేసుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ మనం ఇక్కడ యాడ్ చేస్తామండి, ఇంకెక్కడ వేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ వేసాక ఒకసారి గరిటెతో మంచిగా కలుపుకున్నాక విజిల్స్ పెట్టేసుకోండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ పెట్టేసుకోండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి. ఓన్లీ నెయ్యితో చేస్తేనే ఇది బాగుంటుంది, లేదా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయినా వేసుకోండి. నెయ్యిని మంచిగా హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగాక ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే మీడియం సైజు ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 10 జీడిపప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక అందులో ఒక 10 మిరియాలు వేసుకోండి. ఈ మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కట్ పొంగల్కి. తర్వాత అవన్నీ వేసుకున్నాక ఒకసారి గరిటె తీసుకొని మంచిగా కలుపుకున్నాక లాస్ట్లో కరివేపాకు వేయండి. కరివేపాకుని మంచిగా చిటపట్లాడి మంచిగా ఫ్రై చేసుకున్నదాకా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని స్మాషర్ తీసుకొని మంచిగా మెత్తగా అయ్యేలాగా మంచిగా తిప్పుకోండి. ఒకసారి చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇన్ కేస్ మీకు వాటర్ సరిపోతే కొంచెం వాటర్ వేసేసుకోండి. తర్వాత మనం పెట్టుకున్న పోపుని రైస్లో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. కట్ పొంగల్ని ప్రసాదంగా ఈవెన్ డిన్నర్లో కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.